Hi, I am back to teach some more sentences by using being. అంటే బీయింగ్ని వాడి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. బీయింగ్ అంటే ఉండటం, నాట్ బీయింగ్ అంటే లేనందున అనే మీనింగ్ వస్తుంది. హీ ఈజ్ హ్యాపీ అంటే అతను హ్యాపీగా ఉంటాడు, అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, అది పర్మనెంట్ గురించి తెలియజేస్తుంది. హీ ఈజ్ నాట్ బీయింగ్ హ్యాపీ అంటే అతను ఆనందంగా లేడు అనేది టెంపరీ సిచ్యుయేషన్ గురించి తెలియజేస్తుంది. హీ ఈజ్ బీయింగ్ హ్యాపీ అంటే అతను ఆనందంగా ఉన్నాడు. హీ ఈజ్ బీయింగ్ సాడ్ అంటే అతను బాధలో ఉన్నాడు. హీ ఈజ్ నాట్ బీయింగ్ సాడ్ అంటే అతను బాధలో లేడు, అంటే టెంపరీ సిచ్యుయేషన్స్ గురించి తెలియజేస్తుంది. హీ ఈజ్ రూడ్, హీ ఈజ్ బీయింగ్ రూడ్ అంటే అతను మొరటగా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ బీయింగ్ రూడ్ అంటే అతను మొరటగా లేడు. ఈ విధంగా ఫ్రెండ్స్ బీయింగ్ని వాడి అడ్జెక్టివ్తో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, బీయింగ్ మొదట వాడి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి చూడండి. బీయింగ్ టీచర్ అంటే బీయింగ్ తర్వాత ఏదైనా జాబ్ పెట్టి బీయింగ్ టీచర్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. బీయింగ్ బ్యాంకర్ ఈజ్ ఈజీ జాబ్. బీయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ అన్ ఈజీ జాబ్. ఈ విధంగా ఫ్రెండ్స్ బీయింగ్ తర్వాత ఏ ప్రొఫెషన్ అన్న పెట్టి సెంటెన్స్ 100 ప్రొఫెషన్స్ పెట్టి 100 సెంటెన్సెస్ అనేవి ఈజీగా ఫామ్ చేయొచ్చు. మీరు కూడా కొన్ని బీయింగ్ తర్వాత జాబ్ ఏదైనా ఒకటి వాడి సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయండి. బీయింగ్ అదేవిధంగా ఇంకొన్ని సెంటెన్స్ చూడండి. బుక్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ అంటే బుక్స్ అమ్మబడుతూ ఉన్నాయి. అది ఇప్పుడు నేను క్లాస్ టీచ్ చేస్తున్నాను కదా, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్, నేను క్లాస్ టీచ్ చేస్తున్నాను. అదే ఇంగ్లీష్ టీచ్ చేయబడుతుందంటే ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ థాట్. ఈ విధంగా ఫ్రెండ్స్ ప్యాసివ్ వాయిస్ అనేది యూజ్ చేస్తాం. సమరైజ్ చేస్తాం చూడండి. మొదట వచ్చి అడ్జెక్టివ్ని వాడి, తర్వాత ప్రొఫెషన్ వాడి, తర్వాత అంటే ఆబ్జెక్ట్ అంటే కర్మను వాడి ఎలాగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనేది చివరిలో ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 3 సెంటెన్స్ ఈ బీయింగ్ యొక్క 3 యూసేజెస్ తెలపడం జరిగింది. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.